బాలి ట్రిప్‌కి వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్ తోటి. సో దిస్ ఈజ్ లివింగ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్ అనమాట. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఈ ప్లేస్ ఫోటోస్‌కి, వీడియోస్‌కి బాగా ఫేమస్ అనమాట. మంచి లొకేషన్ ఇది. అక్కడ ఫుల్‌గా అందరం ఎంజాయ్ చేసిన తర్వాత టర్టిల్ ఐలాండ్‌కి వెళ్ళామనమాట. ఆ వెళ్ళే దారిలోనూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వెళ్ళిన తర్వాత కూడా చాలా బావుంటుంది అని అన్నారు. హిమజాక్ ఇప్పుడు తొండని పట్టుకోబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇట్స్ హిమజా. సో యెస్, బాలి ట్రిప్‌కి వచ్చేసాం అనమాట ఫ్రెండ్స్ తోటి. చాలా అద్భుతంగా ఉంది. బాలి ప్లేస్ గురించి చాలా విన్నాను గానీ, ఎప్పుడు ఆ ఉయ్యాలలు, ఓన్లీ వాటర్ ఫాల్స్, పబ్స్ గురించి చెప్పారు చాలామంది గానీ, ఇక్కడ చాలా స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి ఇంకా. చాలా ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము. యెస్, ఐయామ్ సో ఎక్సైటెడ్ బికాజ్ మా ఫ్రెండ్స్ తోటొచ్చాను. చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అనేసి. అండ్ యాహ్! అందరికీ ఎప్పుడు ప్రతి వీడియోలో నేను స్కిన్ కేర్ గురించి టిప్స్ చెప్తూ ఉంటాను కదా! మేజర్ కన్సర్న్ సన్ స్క్రీన్స్ గురించి ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అండ్ రీసెంట్‌లీ చాలా అవేర్‌నెస్ కూడా పెరిగింది. సన్ స్క్రీన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మన డైలీ స్కిన్ కేర్ రొటీన్‌లో అని చెప్పేసి అందరూ వాడడం స్టార్ట్ చేశారు. బట్ ఏది పడితే అది వాడకూడదు. మన స్కిన్ టైప్ ఏంటి అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టు వాడాలి అనేది చాలామంది ఇంకా తెలుసుకోవాలి. సో, దాని గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఎవరి గురించో కాదు, నా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్తాను ఫస్టు. నాకు తెలియక రాంగ్ ప్రొడక్ట్ వాడాననమాట. అంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఏది పడితే అది వాడకూడదు. స్పెషల్‌గా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్రిపేర్ చేసినవే వాడాలనమాట. సో, నేను ఒకప్పుడు ఫేస్ చేసిన ఇష్యూ ఒకసారి మీకే అర్థమవుతుంది, చూడండి. సో, మీ సన్ స్క్రీన్ కూడా మీ ఆయిలీ స్కిన్ ఇలాగే చేస్తుందా? ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఆయిలీ, గ్రీజీగా కనిపించకుండా, పోర్స్‌ని మూసేయకుండా, బ్రేకౌట్స్‌కి దారి తీయని సన్ స్క్రీన్సే కావాలి. అందుకే నేను డాక్టర్ షేడ్స్ న్యూలీ లాంచ్ సెరామైడ్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం స్పెషల్‌గా తయారు చేయబడిందనమాట. అండ్ గివ్స్ ఆయిల్ ఫ్రీ టాన్ ప్రొటెక్షన్. దీనిలో ఆయిల్ ఫ్రీ ఫార్ములా ఉంది విత్ లైట్ వెయిట్ టెక్స్చర్. అంటే ఇది మన ఆయిలీ స్కిన్‌ని ఆయిలర్‌గా అండ్ డల్‌గా కనిపించకుండా చేస్తుంది. It comes with SPF 50 PA++++. And yes, in vivo tested by a government approved lab, so when they say it protects, it's proven. అంతేకాకుండా ఇది పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్‌తో ప్యాక్ అయి ఉంది. దీనిలో స్కిన్ బ్యారియర్‌ని స్ట్రెంథెన్ చేసే సెరమైడ్స్‌తో పాటు స్కిన్‌ని బ్రైటన్‌గా చేసే వైటమిన్ సి కూడా ఉంది. ఇది మరో వేరియంట్‌లో కూడా అవైలబుల్ ఉంది. దట్ ఈస్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్. ఇది కూడా స్పెషల్లీ ఫర్ ఆయిలీ స్కిన్ కోసం తయారు చేయబడిందనమాట. దీనిలో పిగ్మెంటేషన్ తగ్గించే కోజిక్ యాసిడ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ఇచ్చే కేసర్ కూడా ఉంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ for Dr. Sheth's oil-free sunscreens for oil-free tan protection. Use my code HIMAJA2025 on Dr. Sheth's website to get 20% offer on these products and e-products Amazon, Flipkart, Nykaa and Purple apps లో కూడా అవైలబుల్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్కిన్ కేర్. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్‌లోకి వెళ్ళిపోదామా? చూడండి, స్టే అయితే చాలా మంచిగా ప్లాన్ చేసి తీసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి రౌండేసి రండి. సో దిస్ ఈజ్ లివింగ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ వీళ్ళేంటంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చింది ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తారు మన రూమ్లోనే. అండ్ లుక్ ఎట్ దిస్ వ్యూ, దిస్ ఈజ్ అమేజింగ్. నేను ఫస్ట్ టైం ఇలాంటి ప్రాపర్టీని చూడడము. చుట్టూ బెడ్రూమ్స్, మధ్యలో పూల్ అనమాట. మా అన్నయ్య నాకన్నా డెడికేటెడ్గా మంచిగా అన్ని వీడియో క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి తన రూమ్ని వీడియో తీసుకుంటున్నాడు. పదండి మీకు కూడా బెడ్రూమ్ చూపిస్తాను ఎలా ఉందో. అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. సో ఫుడ్ రెడీ అయిపోయింది. తినేసి ఇంక మనం బయటికి బయలుదేరిపోవడమే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అలాస్ ఫారం
It's Alas Haram Bali. అలాస్ హారం అప్పుడు ఓకే ఇట్స్ అలాస్ హారం బాలి లెట్స్ గో గైస్ అంటే చాలా ఫోటోలు దిగాలి రీల్స్ చేసుకోవాలి మనం బ్లాగ్ చేసుకోవాలి సో బిజీ హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం బాలీలో మస్టన్ షూట్ చేసే రైల్స్ కదా ఇక్కడికి వస్తే అవుట్ఫిట్స్ వాళ్ళే ఇస్తున్నారు బాగుంది అవుట్ఫిట్ మేబీ రెంట్ పే చేయాలనుకుంటా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఈ ప్లేస్ ఫొటోస్కి వీడియోస్కి బాగా ఫేమస్ అన్నమాట మంచి లొకేషన్ ఇది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది స్వింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట సో మనం ఇక్కడ పే చేసేసి స్టాంప్ వేయించుకొని లోపలికి వెళ్ళి మనకు నచ్చిన ప్లేస్ చూస్ చేసుకొని మంచిగా మెమరీస్ తయారు చేసుకుందాం పదండి ఫ్రీ మినరల్ వాటర్ అంటే గిఫ్ట్ ఇచ్చింది. సో మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకొని అవుట్ఫిట్స్ తోటి రెడీ అయిపోయాము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం మంచి మెమరబుల్గా ఉంటుందనేసి సో ఇక్కడ మనం ఏం భయపడక్కర్లేదు వాళ్ళు మనం ఐఫోన్ ఇస్తే చాలు మంచిగా క్వాలిటీ ఉన్న వీడియోస్ అండ్ ఫొటోస్ తీసిస్తారు మనకి పోజెస్ కూడా వాళ్ళే చెప్తారనమాట ఎలా పెడితే బాగుంటుంది ఏంటని సో అసలు మనం టెన్షన్ పడక్కర్లేదు ఎలా వస్తాయి ఫొటోస్ వీడియోస్ అని చెప్పేసి How was it, guys? ఎలా ఉంది? అమేజింగ్ స్వింగ్ కొంచెం భయం వేసింది బట్ ఇట్స్ ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకోవాలంటే భయం వేసింది కానీ అందరినీ చూసాక కొంచెం ధైర్యం వచ్చింది అండ్ ఈవినింగ్ ఫిన్స్ పబ్కి వెళ్ళామన్నమాట ఇది చాలా ఫేమస్ బీచ్ సైడ్ బాగుంటుంది అని చాలామంది రిఫర్ చేశారు రియలీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇక్కడ క్రౌడ్ కానీ ఇక్కడ లొకేషన్ కానీ బీచ్ వేవ్స్ వైబ్స్ ఓ మై గాడ్ అమేజింగ్ ఉంది మీరైతే తప్పకుండా ట్రై చేయొచ్చు నేను ఇప్పుడు ఆల్రెడీ ఫోటోషూట్ కోసం వెళ్ళిన ప్లేస్ గురించి మీకు చెప్పాను అండ్ ఇది కూడా ఫిన్స్ ఈ రెండు అయితే మస్ట్ అండ్ షుడ్ అండ్ నెక్స్ట్ డే కూడా ఏమాత్రం లేవగానే టైం వేస్ట్ చేయకుండా వెంటనే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళిపోయాము ఈరోజు మనం వెళ్తుంది కింగ్ అడ్వెంచర్ పార్క్ అనమాట అక్కడ ఏటీవీ రైడ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి పదండి చూద్దాం అక్కడ ఫుల్గా అందరం ఎంజాయ్ చేసిన తర్వాత టర్టిల్ ఐలాండ్కి వెళ్ళామన్నమాట ఆ వెళ్ళే దారిలోనూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వెళ్ళిన తర్వాత కూడా చాలా బాగుంటుంది అని అన్నారు సో ఇంకేం మనకి ఎక్కువ ఆప్షన్స్ దూరం దూరంగా ఉన్నవి చూసేవి ఎందుకు దగ్గరగా ఉన్నవి చూద్దాం అనేసి ఇలా ప్లాన్ చేసుకొని బయలుదేరాము ఏం రావట్లేదు ఎప్పుడు వేయాలని చెప్తాడే మాకు వస్తున్నాయి కలర్ ఫిషెస్ ఇక్కడ హిమజాకి ఇప్పుడు తొండని పట్టుకోబోతుంది. పెద్ద గబ్బిలం ఓ హియర్ ఫస్ట్ అంట తొండ రాను రా తొండ దగ్గరికి వెళ్ళవా అది ఇప్పుడు నేను తొండ చూడలే ఫస్ట్ టైం తొండ గబ్బిలం చూడలే ఫస్ట్ టైం అది ఎంత పెద్ద గబ్బిలమో రివర్స్ లో ఏదో జిమ్నాస్టిక్ చేస్తుంది వావ్
ఐ లవ్ బ్యాట్స్ యాక్చువల్లీ, ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. అంటే చూడలే ఎప్పుడు, పాపం అట్లు ఇట్లు తిరుగుతుంటాయి నైట్ టైము, వాటికి ఏం తింటాయో ఏం తెలియదు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ యా. సో అలా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ మరిన్ని మెమరీస్తో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.